నిర్గమకాండము 16వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకోండి. తర్వాత కొన్ని వచనాలు నేను చదివిస్తాను, మధ్య మధ్యలో మీరు సిద్ధంగా ఉండండి. రెండవది నెహెమ్యా 9వ అధ్యాయము. ఇంచుమించు ఆ అధ్యాయం మొత్తం కూడా చదువుకోండి. ఇజ్రాయెల్ చరిత్ర అంతా ఉంటుంది. ఆ ఒక్క అధ్యాయంలో చాలా వివరాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. నెహెమ్యా 9వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు, నిర్గమకాండము 16వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. హల్లెలూయా. ఇప్పుడుగా నా వైపు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఇప్పుడు మొదటి నుంచి ఒక 4 వచనాలు చదవండి బ్రదర్. నిర్గమకాండం మొదటి నుంచి ఒక 4, తమ్ముడు చదువు. మొదటి నుంచి ఒక 4 వచనాలు. తర్వాత ఇజ్రాయేల్ సమాజమంతయు ఏలీం నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యంలో ఇజ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇజ్రాయేలు, మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతేమి, ఈ సర్వ సమాజంను ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో అనగా, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్తెమో ఆనాడే కూర్చుకొనవలెను. మరియు 6వ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకునవలెను. వారు ఆ దినమున కూర్చుకున్న దానికంటే అది 2 ఉండవలెను. అప్పుడు మోషే అహరోనులు ఇజ్రాయేల్ అందరితో, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సైన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయంన మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనగనేలా అనిరి. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలంన మాంసము, ఉదయంన చాలినంత ఆహారము యెహోవా మీకియ్యను గాను, మీరు ఆయన మీద సనుగు, మీ సనుగులను యెహోవాయే వినుచుండుగాను. మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను విననని నీవు ఇజ్రాయేలుతో సర్వ సమాజంతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇజ్రాయేల్ సమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా ఆ మేఘంలో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇజ్రాయేల్ సనుగులను వింటిని. నీవు సాయంకాలంన మీరు మాంసము తిందురు, ఉదయంన ఆహారం చేత తృప్తి పొందెదరు. అప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలంన పూరేరులు వచ్చి వారి పాలెంను కప్పెను. ఉదయంన మంచు వారి పాలెం చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణంలో ఆహారం అరణ్యపు భూమి మీద కనబడెను. ఇజ్రాయేలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనదని తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తింటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకును ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. సరిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు కొద్దిసేపు క్లోజ్ చేసేస్తాను. ఐగుప్తు నుంచి వీళ్ళు బయలుదేరారు. వీళ్ళ చరిత్ర అంతా మనకు తెలుసు. బయలుదేరిన వీరికి వాళ్ళు తెచ్చుకున్న సద్ద అయిపోయింది. ఆకలి అవుతుంది. ఆకలి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినట్టు చేసిందంటే, మోషను అహరోను తిడుతున్నారు. ఈ మోషే అహరోనులు ఏమన్నంటే, మీరు మమ్మల్ని కాదు, మీరు యెహోవాని తిడుతున్నారని వీళ్ళు ప్రార్థనలు చేయలే, వాళ్ళు తిడుతున్నారు. కానీ యెహోవా వెంటనే మోషేతో మాట్లాడుతున్నాడు. ఓ మోషే, వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకో. నేను వారికి మాంసం ఇస్తాను, సాయంకాలం మాంసం ఇస్తాను, పొద్దున ఆహారం ఇస్తాను అని చెప్పినట్టుగానే సాయంకాలం పూరీలు ఇచ్చి, పూరీల మాంసం సూపర్ ఉంటుందట్టుగా వాళ్ళని తిన్నరా? తిన్నవాళ్ళు ఉన్నారా? బాగుంటుందంట. వెరీ గుడ్. హల్లెలూయా, సంతోషం. ఏం జరిగింది తెలుసా? మార్నింగ్ మంచు పడ్డది. మంచు విరిగిపోయిన తర్వాత ఇంకొకటి కోతిమీర గింజ వల్ల ఉన్నది.
అది పాలెంలో మాత్రమే పడ్డది. వేకువనే లేచి ఎండ రాకముందు, సూర్యుడు ఉదయించక ముందు వాళ్ళు సమకూర్చుకోవాలి. ఒకవేళ ఎక్కువగా కూర్చుకుంటే ఎక్కువ కాదు, తక్కువగా కూర్చుకుంటే తక్కువ కాదు. ఎక్కువ కూర్చుకున్నా తక్కువ కూర్చుకున్నా ఏదైతే కొలత ఉందో ఆ కొలత ప్రకారం అవుతుంది. అదొక మిరాకిల్, అదొక అద్భుతం. బైబిల్ చెప్తుంది, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు, ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదు. ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. దానికి ఏం పేరు పెట్టాలో తెలుస్తలేదు. వాళ్ళ లైఫ్లో అక్కడ 430 సంవత్సరాలు బ్రతికిన్లో వాళ్ళ అనుభవంలో లేదు. ఫస్ట్ టైం చూస్తున్నారు. కొత్తిమీర పువ్వులాగా, కొత్తిమీర తెల్లగా ఉంది. ఇదేమి అంటే ఆ ఇదేమనే పేరే మన్నాట. హల్లెలూయా. ఇదేమి అంటే మన్నా. ఫస్ట్ టైం ఒకసారి మనిషికి పేరు పెట్టంగా చూశాను. మన తెనాలి మనోహర్ బ్రదర్ తెలుసు కదా, మ్యాజిక్ చేస్తారు. వాళ్ళ కొడుకు పేరు మన్నా. హల్లెలూయా. ఎవరన్నా పెట్టుకుంటే మంచిది. ఎప్పుడు ఆ పేరు పెట్టాలని ఆలోచన. మన్నా ఇదేమి దేవుని స్తోత్రం. అయితే ఈ మన్నా ఆధ్యాత్మికంగా ఒక్కటి చెప్పాను మీకు. మన్నా ఏమని చెప్పాను? కృప. పోయిన నెలలో హల్లెలూయా పాట కూడా పాడిపించాను. కృప. వాక్యానుసారంగా మన్నా అనేది యేసుక్రీస్తు శరీరము, రక్తము. మోషే పితరులకు మోషే మన్నానిచ్చాడు. ఆ మన్నాను తిన్న వాళ్ళు చనిపోయారు. నేనే నిజమైన మన్నాను, నేనే నిజమైన ఆహారము. నా రక్తము తాగి నా శరీరం తిన్నవాడే జీవం కలిగిన వాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం చదువుకోండి, నెహెమ్యా 9వ అధ్యాయం చదువుకోండి, నిర్గమకాండము 16వ అధ్యాయం చదువుకోండి. కానీ మర్చిపోకండి, అన్నం కూడా తినకండి. ఈ 3 అధ్యాయాలు చదివిన తర్వాతనే మీరు భోజనం చేసుకోండి. కానీ మళ్ళీ మీ మనస్సాక్షి మీరు ఎంత మంచి వాళ్ళో మీకు మీరే తెలుస్తుంది. మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు ఈ 3 మీరు చేయకపోతే. ఎందుకంటే ఇది నీ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. నీ ఆత్మ కంట్రోల్లో ఉండాలి, నీ హృదయం కంట్రోల్లో ఉండాలి. చూద్దాం, ఇది ఒక మెదడు మీద మీ ఆత్మీయ జీవితానికి ఒక విష పరీక్ష. ఎందుకంటే ఆకలి అవుతుంది కదా, ఏం కాదు, 10 గంటలకే క్లోజ్ చేస్తాం. వెళ్ళి చదివిన తర్వాతనే, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంతా చదివిన తర్వాతనే తినండి. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు తినండి. తిన్న తర్వాత అయినా పర్లేదు, ఇవి 3 చదవండి. ఏవేవి చదవాలి చెప్పండి? నిర్గమకాండము, ఇంకా నెహెమ్యా 9వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం. గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి ప్రజలంటే, మనం చదువుకున్నాం కదా ఇప్పుడు మొదటి 2-3 వచనాలు. సమాజం అంతా కుండల కాడ కూర్చున్నారట, బోళ్ళ దగ్గర కూర్చున్నారట. ముందు అడ చదువు, మొదటి సర్వ సమాజం అంతా మొదటి 2 వచనాలు చదువు. ఎందుకైనా మంచిది, మరోసారి గుర్తు చేద్దాం. ఇజ్రాయేలులో మేము మాంసం వండుకుని కుండల వద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతేమి? మేము కుండల దగ్గర కూర్చొని మంచి ఫుడ్ తినేది మేము ఐగుప్తులో. మాంసాపేక్షులు. నీసు డేంజర్ అది. హల్లెలూయా. నీసు లేకపోతే ముద్ద దిగదు. వారానికి ఒకసారి తినండి, ప్రాబ్లం లేదు. నేలైనా తినరు, అది డేంజరే. అంటే వీళ్ళు ఏమంటారు అంటే, ఫుడ్ కొరకట మమ్మల్ని దేవుడు చంపకపాయే. ఈరోజు ఫుడ్ కొరకే గొడవలు. హల్లెలూయా. ఒకప్పుడు శ్రీలంకలో ఫుడ్ దొరికింది, ఇప్పటికి కూడా అదే ప్రాబ్లం. భోజనం లేదండి శ్రీలంకలో. ఎంత ఇప్పుడు మన ఇళ్ళల్లో 3 పూటలు తిన్నా అది పాసిపోయి అది మోరిలేస్తానండి. అన్నమంతా ఫుడ్ విలువ తెలిసిన ఏ వ్యక్తి అయినా ఏం చేస్తాడు తెలుసా? ఒకవేళ పాసిపోతే ఏం చేయాలి చెప్పండి? ఎండబెట్టాలి. ఇవి ఏమంటారు బట్టి వడియాడు. కానీ మనం చేస్తామా?
ఆ విలువ తెలిసిన వాళ్ళు, నువ్వు నీళ్ళు ఎన్ని వేస్ట్ చేస్తానో, ఫుడ్ ఎంత వేస్ట్ చేస్తానో, ఒక రకంగా నువ్వు దేవునికి దగ్గరగా లేవు. హల్లెలూయా. మేము ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఈ వంకాయ తొక్క కూడా మేము తినాలా. చెయ్యి అడిగితే చేతికున్న అన్నం మెతుకులు అన్ని అందులో ఉంటాయండి. 2 సంవత్సరాలు మాకు ట్రైనింగ్. కేరళ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ వాళ్ళది, మామూలు డిసిప్లిన్ కాదు. నేను సీరియస్ డిసిప్లిన్ భాష ఈ వేళ్ళకుంటే 100 వేలు నాకే. నేనేమో అనుకునేది, కానీ ట్రైనింగ్ లో నాకు తెలిసింది. ఇక్కడికి వచ్చేది కదా, మేము ట్రైనింగ్ ఇవ్వకముందు ఫుడ్ పెడితే వేళ్ళకు అన్నింట్లో పెడితే ఇవ్వలేమని అనుకోండి, నో ప్రాబ్లం. నీ ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇట్లా అనుకొని అది తిను. వీళ్ళు ఫుడ్ దగ్గర, భోజనం దగ్గర యెహోవా మమ్మల్ని చంపనేలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించింది మర్చిపోయారు. ఆ బానిస బ్రతుకులోంచి బయటపడి ఫరో సైన్యం వాళ్ళ కళ్ళెత్తుటనే జల సమాధి చేసింది మర్చిపోయారు. ఒక్కరోజు చనిపోకపోతే ఏమవుతుంది? తల్లిదండ్రులు పిల్లల్ని ఆకలికి చంపుతారా అండి? మీరు చంపుతారా అండి ఆకలికి మీ పిల్లల్ని? చెప్పండి. ఏదో వంట లేకునో, గ్యాస్ అయిపోయో, ఇంకేదో ప్రాబ్లం. కొంతమంది భర్తలు కూడా చిన్నపిల్లలు లాగానే అండి. ఈ భర్త ఆకలి అంటే ఆ ఇంటికి పోయి కొంచెం మా ఆయన కోపం చేస్తాడు. ఏం బీపీ పేషెంట్ కాదు, బీపీ పేషెంట్ కాదు. తిండి అది కడుపులో పడకపోతే మొత్తం ఉగ్రరూపం. మరి బియ్యం తీసుకొచ్చి పెట్టాలి కానీ పెట్టడు, గ్యాస్ వేసుకొచ్చి పెట్టాలి పెట్టడు. పాపం సిస్టర్ ఏం చేస్తుందండి అంటే ఇది సిచ్యువేషన్. తిండి విషయములో, ఐహిక విచార విషయంలో మన హృదయం అట మత్తులోకి వెళ్ళిపోతాట. మన ఆలోచనలు, మన ఆత్మీయ జ్ఞానం పనిచేయదట. అలాంటి పరిస్థితిలోనే ఈ ఆత్మీయ జీవితాన్ని, విడుదలను మర్చిపోయారు, రక్షణను మర్చిపోయారు, అభిషేకాన్ని మర్చిపోయారు, స్వస్థతను మర్చిపోయారు, దీవెనను మర్చిపోయారు, అన్నిటిని మర్చిపోయారు. కానీ దైవికంగా వాళ్ళ హృదయము సరిగా లేదు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ యెహోవా మమ్మల్ని చంపనేలా, ఈ బోధకులేంది అని మోషే అహరోను మీద తనగడము. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఇలాంటి ప్రజలకు ఏం కురిపిస్తున్నాడు? మన్నా అంటే ఏమని చెప్పాను? కృప. హల్లెలూయా. మనం మంచి వాళ్ళమని కాదు, యోగ్యులమని కాదు, మనం ఎలా ఉన్నా ఆయన కృప. పౌలు భక్తుడు అంటాడు, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ అపరిమితంగా కృప విస్తరిస్తుంది. అలాగని నువ్వు పాపంలో జీవించాలని కాదు, పాపంలో నుంచి విడిపించబడిన నీవు మరలా పాపంలో జీవించగలుగుతావు. హల్లెలూయా. కృపను ఆధారం చేసుకుని నువ్వు పాపం చేయాలని కాదు. ఒక్కసారి విడిపించబడ్డావు, కృప అనుగ్రహించబడింది. ఆ కృపను కాళ్ళతో తొక్కి దేవుని ఉగ్రతకు పాత్రలు కావద్దు. బైబిల్లో ఉన్న అన్ని విషయాలు జరిగాయి, అందరి విషయంలో జరిగాయి. ఎవరిని దేవుడు వదిలిపెట్టలే. దావీదును వదిలిపెట్టలే, యాకోబును వదిలిపెట్టలే, మోషను కూడా వదిలిపెట్టలేదు. మరి నిన్ను నన్ను వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? మరి ఎందుకు నిమ్మలంగా ఉంటున్నాం మనం? ఒప్పుకుందాం, విడిచిపెడదాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. కృప కావాలి, కృపను వేడుకోవాలి. ఈ కృప ఎప్పుడు వస్తుంది? కృప ఉదయకాలము ప్రతి దినము కృప అనుగ్రహింపబడుతుంది. మనం ఒక మాట చదువుకున్నాము, అది విలాప వాక్యంలో, 3వ అధ్యాయమా పోయినసారి. దేవుడు వాత్సల్యము గలవాడు, ఎడతెగకుండా ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నవారము. ఐడియా ఉందా? వండర్ఫుల్ మాట అది విలాప వాక్యంలో 3వ అధ్యాయమే. ఏ అధ్యాయం? స్తోత్రం. హల్లెలూయా. సీనియర్లు చెప్పండి, 24 గంటలు బైబిల్ చదవటం చెప్పండి. దేవుని స్తోత్రం. తల్లి
చెప్పు, అందులో మైక్లో చెప్పి చదువుతాము. 23వ వచనం, 3వ అధ్యాయం. 3వ అధ్యాయం 23వ వచనం. థ్యాంక్ యూ. అనుదినము నూతనంగా నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తన్ను ఆశ్రయించి వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నిర్మూలము కాక ఉన్నాము. హల్లెలూయా. అనుదినము వాత్సల్యతనట, ప్రేమనట నూతనంగా పుడుతుందట. 22వ వచనం ఆది చదువుదాం. 22, 23. యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది. ఆయన వాత్సల్యత ఎడతెగకుండా నిలుచుచున్నది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఆయన వాత్సల్యత అనుదినము నూతనంగా పొడుచున్నది. ఆయన కృపగలవాడు గనుక ఎడతెగకుండా ఆయన కృప మన మీద నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్న వారము. హల్లెలూయా. ఏది ఆ పాట పాడదామా? మన పాస్టర్ గారి పాట. ఈ చరణమే ఉంటుంది, ఆ చరణం పాడాలి. హల్లెలూయా. శరణు యెహోవా కృపగల దేవా, శరణు యెహోవా కృపగల దేవా, విడువక నన్ను ఎడబాయక నీదు, విడువక నన్ను ఎడబాయక నీదు, కుడి హస్తముతో నడిపిన ప్రభువా, కుడి హస్తముతో నడిపిన ప్రభువా, శరణు యెహోవా కృపగల దేవా, శరణు యెహోవా కృపగల దేవా, నీ వాత్సల్యత నా ఎడదేవా, ఎడతెగకుండా నిలిచియున్నది, ఎడతెగకుండా నిలిచియున్నది, నీ వాత్సల్యత నా ఎడదేవా, ఎడతెగకుండా నిలిచియున్నది, ఎడతెగకుండా నిలిచియున్నది. అందుకే నేను ఈనాటి వరకు, అందుకే నేను ఈనాటి వరకు నిర్మూలము కాక ఉన్నాను తండ్రి, నిర్మూలము కాక ఉన్నాను తండ్రి, శరణు యెహోవా కృపగల దేవా, శరణు యెహోవా కృపగల దేవా, విడువక నన్ను ఎడబాయక నీదు, విడువక నన్ను ఎడబాయక నీదు, కుడి హస్తముతో నడిపిన ప్రభువా, కుడి హస్తముతో నడిపిన ప్రభువా, శరణు యెహోవా కృపగల దేవా. దేవుని కృప అనుదినము మీ అందరి ఎడల దేవుని కృప నూతనంగా పుడుచుంది. ఎలాగో తెలుసా? పెళ్ళైన భార్య భర్తలు కొత్తగా ఎంత ఆనందంగా ఉంటారు. ఈ రోజులలో ఒక వారము 2 వారాలు నాకు తెలిసి, లేదు సంవత్సరం అనుకుందాం, తర్వాత బాబు పాప పుట్టిన అనుకో, ఆ పాపను పెట్టు ఆ బాబుని పెట్టు, ఎన్ని సంవత్సరాలు సంతోషంగా ఉంటారు? నాకు తెలిసి ఒక సంవత్సరం. ఆ సంవత్సరం కూడా కాదు, గాయ చేసింది అనుకో ఆ పాప, ఎందుకు పుట్టింది ఇది, నా వల్ల అయితే లేదు, ఏమండి తీసుకెళ్ళు, నా ప్రాణం అనుకున్నారు తల్లి బిడ్డలు. ఎవరు తండ్రి అనొచ్చు, తల్లి అనొచ్చు, అంటే తగ్గిపోతే. ఒకవేళ వీళ్ళు కొడుకు పెళ్లి చేసుకుని బిడ్డ పెళ్లి చేసుకోండి, మనము వీళ్ళు తాతమ్మలు వెళ్ళనుకో, వాళ్ళకి ఎంతసేపు ఉంటుంది ఆ పిల్లల మీద? రోజు కొత్తగా అనిపిస్తాడు కదా.
అన్ని ప్రేమలు పాతపడతాయి. హల్లెలూయా. కానీ యేసయ్య ప్రేమ ఏ రోజు పాతబడదు. కొత్తగా, డైలీ కొత్తగా, అలాగూ అనుదినము కృప కురుస్తుంది నీ ఇంటి మీద, నీ ఒంటి మీద, నీ గృహం మీద. అందుకే నీవు నేను మనం ఇక్కడికి నిల్చున్నాం. ఎప్పుడు మన పొంద మీద గడ్డి మొలవాలి. మనందరి జీవితాల్లో నేను ఒక్కనే కాదు, మీ లైఫ్లో ఎన్నో మరణపైన భయంకరమైన కడుపు నొప్పి, భయంకరమైన యాక్సిడెంట్ తప్పించబడి, ట్రైన్ ప్రమాదాలు తప్పించబడి, ఆర్థిక ఇబ్బందులలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలన్న ఆలోచన, అది సాగుతూనే సమానం కదా. అది విరమించుకున్నావు కదా. ఎన్నో 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 కృప 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 కృప. హల్లెలూయా. కేవలం కృప, అనుదినము కురుస్తుంది కృప. ఆయన నీ మీద రోజు కొత్తగా ప్రేమ పుడుతుంది. మరి నీకు పుడుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు మనోళ్ళు ఏం చేసి ఎండెక్కినాక వెళ్ళి కృప కొరకు, మన్నా కొరకు దొరికిందా వాళ్ళకు? ఇప్పుడు మనం ఎన్ని గంటలకు లేస్తామండి? పైగా వేసవి కాలం. అబద్ధం ఆడకండి. దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు. 4 తర్వాత లేస్తారా? లేదు. 5 తర్వాత లేస్తారా? నిరీ దరిద్రం అంటే 6 తర్వాత లేస్తారా? మరీ దరిద్రం 7 తర్వాత. మీరు అనొచ్చు, పాస్టర్ ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి పోవాలి. నీ పొందా, స్కూల్కి పోవాలని లేస్తున్నావు. నువ్వు దేవుని కొరకు లేస్తున్నావు. డ్యూటీకి పోవాలని లేస్తున్నావు. కానీ నేను దేవుని కలుసుకోవాలి. ఈ ఉదయకాల సూర్యుడిని నేను చూడక ముందు నీతి సూర్యుడైన దేవుణ్ణి నేను కలుసుకోవాలి. నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు, నా భార్య, నా భర్త, నాతో ఉన్న వాళ్ళు ఎవరి వాయిస్ నేను వినబడక ముందే నేను యెహోవా స్వరము, యేసయ్య స్వరం వినాలన్న ఒక ఆత్మీయ అనుభవంలో ఉంటే, నువ్వు ఆధ్యాత్మికంగా మెలకువలో ఉన్నావు, ఆత్మీయ అనుభవంలో మెలకువలో ఉన్నావు. ఈ మెలకువ, ఈ జ్ఞానం ఇది కాదు, ఆత్మ సంబంధమైన మెలకువ. ఏవి నిన్ను ఆక్యుపై చేయలేదు. అందుకే ఆయనకు డైలీ కొత్తగా కనిపిస్తున్నావు నువ్వు. కానీ నీకు యేసయ్య కొత్తగా కనిపిస్తుందా? మీరు అనొచ్చు, రక్షించబడ్డప్పుడు అయితే చాలా కొత్తగా కనిపించిండు అయ్యా. బాప్తిజం తీసుకున్న రోజు కొత్త బట్టలు, కొత్త డ్రెస్సు, ఇంట్లో పిండి వంటలు, భోజనము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రోజు ఆ రోజు వేరే ఉండే, విడుదల పొందినప్పుడు, స్వస్థ వచ్చినప్పుడు ఆ రోజు వేరే. కానీ ఆయన ప్రేమ, యుగాలు మారినా, తరాలు మారినా, ఏది మారినా ఒకే రీతిగా ఉంటుంది. ఎందుకు? ఆయన స్వార్థపరుడు కాదు, ప్రాణం ఇచ్చాడు కదా. హల్లెలూయా. ఆయన స్వార్థపరుడు కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము కదా. ఆయన స్వార్థపరుడు కాదు, ఆ సింహాసనాన్ని, దేవునితో ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదు అనుకోలేదు కదా. మనిషిని పోలికగా పుట్టాడు కదా, దాసుని స్వరూపం ధరించుకున్నాడు కదా, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు కదా, అనగా సిలువ మరణం పొందినంతగా నీచమైన మరణానికి అప్పగించుకున్నాడు కదా. ఎంత సాక్రిఫైస్ చేశాడు ఓన్లీ నీ కొరకే, ఫర్ యూ, నీ కొరకే. మన ఆయన కనిపించదా? ఏమని నేను ఇంతగా ప్రేమిస్తే నా కొడుకు నన్ను ప్రేమించడా? నా బిడ్డ నన్ను ప్రేమించదా? నన్ను ప్రేమించువారు జాగ్రత్తగా నన్ను వెతుకుతారు, నన్ను కనుగొనిన వాడు జీవాన్ని కనుగొన్నాడు. నువ్వు దేన్ని వెతుకుతున్నావు? అన్ని స్వార్థంతో నిండినయ్యా. ఒక స్వార్థం లేనిది ఏంటంటే నేచర్ అంటే సృష్టి. ఒక్క జామ చెట్టు మీ ఇంట్లో ఉందనుకో, ఎప్పుడు అన్నది నాకు నీళ్ళు పోస్తలేరేంది, నాకు ఎరువు వేస్తలేరేంది. ఆ ఫ్రూట్స్, ఆ జామకాయలు అది ఎప్పుడన్నా తిన్నదా అండి? ఆ చెట్టు తింటదా? దాని కొరకు కాదు, మన కొరకే. హల్లెలూయా. ఆకాశం మన కొరకే, భూమి మన కొరకే, నీళ్లు మన కొరకే, పంచభూతాలు మన కొరకే, సృష్టి మన కొరకే. కానీ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. యేసయ్య అలాగూ నేచర్లో బ్రతికినట్టు ప్రజల్లో బ్రతికినండి, లోకంలో బ్రతికినండి, జీవించాడండి, ముందు కొనసాగాడండి. హల్లెలూయా. ముందు కొనసాగాడు. మామూలుగా కాదు. ఆయన జీవించాడు, చూపించాడు. మనము జీవించగలమని చెప్పాడు. ఈ లోకంలో మీకు శ్రమ, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. నేను మీకు తోడుగా. ఎందుకంటే
ప్రపంచంలో బ్రతికే మనం, లోకంలో బ్రతికే మనం. లోకంలో అంటే దాని అర్థం ఉద్యోగానికి వెళ్ళాలి, లోకమే కదా, పని చేసుకోవాలి, అడ్డ మీదకి పోవాలి, పని అడ్డ మీదకి పోవాలి, జాబ్కి వెళ్ళాలి, కష్టపడాలి, ఆటో నడపాలి. ఏ పనైనా ఉద్యోగమే కదా. అంటే నువ్వు ఇంట్లో కూర్చొని చేసేదా? అదేదో కరోనా కాలం అప్పుడు నాలుగు గడల మధ్య ఉండి అట్లా నువ్వు చేసావు. ఇప్పుడు అట్లే కదా, కమ్యూనికేషన్ ఉంది కదా, ప్రజలతో మాట్లాడేందుకు, లోకల్కి వెళ్ళడానికి, బ్యాంకుకి వెళ్ళడానికి, బ్యాంకుల్లో అంత తిక్కుంటుంది. గవర్నమెంట్ బ్యాంకులో మనం భయపడుతుంది, దేవుని కన్నా భయపడ, ఆ మనిషికి భయపడుతుంది. ఎందుకు భయపడాలి? మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఖాతాదారులంతా బంద్ చేసిన స్ట్రైక్ చేసిన వాళ్ళకి మనం ఏమైపోతాం? దేవుళ్ళం అయిపోతాం. ఇప్పుడు ఓటు అడుగుతారు, ఇప్పుడు వాళ్ళకి మనం ఇవ్వడం దేవుళ్ళు. అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఒక్క తీర్మానం తీసుకోవాలి. అన్ని ప్రేమలు కలుతాయి, అందరి మనసులు కలుతాయి. ఒక యేసయ్య ప్రేమే కలిగిలేంది, యేసయ్య మనసే కలిగిలేంది, యేసయ్య ఆలోచన కలిగిలేంది. నేను మిమ్మల్ని ప్రేమించినా, మీరు నన్ను ప్రేమించినా, లేకపోతే మీరు మీ కుటుంబాన్ని ప్రేమించినా, మీ పిల్లల్ని ప్రేమించినా, నేను నా కుటుంబం, నా పిల్లలు, అందులో ఏదో స్వార్థం ఉంది. స్వార్థం లేని ప్రేమలు లేవు. ఉంటాయా? ఉండవు. కానీ ఒక యేసయ్య ప్రేమ మాత్రమే స్వార్థం లేనిది. హల్లెలూయా. అందుకే రాసుకున్నాను, అద్భుతమే ఆశ్చర్యమే. ఎవరి? యేసయ్య ప్రేమ. వర్ణనాతీతం, పదాలు దొరకవు, ఊహించలేదు. నువ్వు నన్ను వెతుకుతావని, నువ్వు నన్ను ప్రేమిస్తావని, నా కొరకు ప్రాణం ఇస్తావని. మనం ఏమైనా కలలు కన్నా మహేష్ ప్రభుని అనుకుంటామని మన ప్లాన్లు ఏమైనా ఉన్నదా? లేదు. కానీ గర్భంలో నువ్వు పడకముందే, ఆకాశం భూమి నిర్మించబడకముందే, భూమిలో రవ్వంత ఏర్పడకముందే, పునాదులు లేనప్పుడే దేవుడు క్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడకముందే ఆయన కృపాకీర్తికి మహిమ కలుగునట్లుగా మనల్ని నిర్దోషులుగా, నిష్కలంకులుగా, పరిశుద్ధులుగా ఆ దేవుని ఎదుట నిలబెట్టడం కొరకు ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరో పాస్టర్ వాక్యం చెప్తే నువ్వు రక్షించబడలేదు, ఎవరో సంఘస్థుల వాక్యం చెప్తే నువ్వు రక్షించబడలేదు, ఎవరో నీకు పరిచయం చేస్తే రక్షించబడలేదు. దారి చూపించారు, దారి వాళ్ళు కాలేదు. మార్గం చూపించారు, మార్గం వాళ్ళు కాలేదు. చోటు చూపించారు, ఆ చోటు వాళ్ళు కాలేదు. మార్గం యేసు, దారి యేసు. హల్లెలూయా. ఆ పాట వస్తారు సోదరా. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన నీ పాదముల చెంత నే చేరి కీర్తింతును. ఆరాధనా 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 నీకే, ఆరాధనా సత్య సంపూర్ణుడా, చెంతనే చేరి కీర్తింతును. జీవాధిపతి అయిన నీ పాదముల చెంతనే చేరి కీర్తింతును. ఆరాధనా 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 నీకే, ఆరాధించదయేసయ్యా. ఆరాధనా 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 నీకే, ఆరాధించదయేసయ్యా. ఐగుప్తు ధనము కంటే దేవా నీ నింద నాకు భాగ్యమా. ఐగుప్తు ధనము కంటే దేవా నీ నింద నాకు భాగ్యమా. ఐహిక సౌఖ్యాల కంటే నీ స్వాస్థ్యము శ్రేష్టమా. ఐహిక సౌఖ్యాల కంటే నీ స్వాస్థ్యము శ్రేష్టమా. నీవిచ్చే ప్రతివి నాకెంతో ఇష్టము, నీవిచ్చే ప్రతివి నాకెంతో ఇష్టము.
స్వాస్థ్యమై ఉన్న యేసయ్యా నేస్తమై ఉంటే చాలయా స్వాస్థ్యమై ఉన్న యేసయ్యా నేస్తమై ఉంటే చాలయా దుర్గమై నన్ను దాచయా దాగమై నన్ను దాచయా దాచి ఉంచయా నా యేసయ్యా దాచి ఉంచయా నా యేసయ్యా నీ ఆశ్రయపురములో నన్ను దాచయా నీ ఆశ్రయపురములో నన్ను దాచయా దాచి ఉంచయా నా యేసయ్యా దాచి ఉంచయా నా యేసయ్యా కృపా సత్య సంపూర్ణుడా కృపచే రక్షించువాడా కృపా సత్య సంపూర్ణుడా కృపచే రక్షించువాడా జీవాధిపతి అయిన నీ పాదముల చెంద నే చేరి కీర్తింతును జీవాధిపతి అయిన నీ పాదముల చెంత నే చేరి కీర్తింతును ఆరాధనా 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 నీకే ఆరాధించద యేసయ్యా ఆరాధనా 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 నీకే ఆరాధించద యేసయ్యా దహన బలి కంటే నీకు దేవా జిహ్వ ఫలమంటే ఇష్టమా దహన బలి కంటే నీకు దేవా జిహ్వ ఫలమంటే ఇష్టమా బలి అర్పణ కంటే నీ మాట వినుట శ్రేష్టమా బలి అర్పణ కంటే నీ మాట వినుట శ్రేష్టమా నీ నోటి మాట వలన నేను బ్రతుకుచున్నాను నీ నోటి మాట వలన నేను బ్రతుకుచున్నాను వాక్యమై ఉన్న యేసయ్యా దీపమై దారి చూపయా వాక్యమై ఉన్న యేసయ్యా దీపమై దారి చూపయా మేఘమై నన్ను నడుపయా మేఘమై నన్ను నడుపయా నన్ను నడుపయా నాసయా నీ ఆజ్ఞల మార్గములో నన్ను నడుపయా నీ ఆజ్ఞల మార్గములో నన్ను నడుపయా నన్ను నడుపయా నా యేసయ్యా నన్ను నడుపయా నా యేసయ్యా నన్ను సంపూర్ణుడు రోజు ప్రభు మీ అందరితో మాట్లాడారు అనుదినము నూతనమైన కృప నీకు అనుగ్రహింపబడుతుంది ఇజ్రాయెల్ ప్రజలు పాలెములో మన్న కురుస్తుంది పాలెం అంటే సంఘమే పాలెం అంటే సంఘ సహవాసమే పాలెము అంటే దేవుని సన్నిధే పాలెము అంటే వ్యక్తిగతంగా వేకువజామున లేచి ఆయన పాదాల దగ్గర గడపడమే పాదాల దగ్గర గడిపే వారికి వేకువను గడిపే వారికి ఆయన కృప నూతనంగా అనుదినము క్రొత్తగా ప్రేమ పుడుతుంది నీ లోపల అది 10 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ తొలి ప్రేమలో పడ్డప్పుడు లోక సంబంధంగా ఆ ప్రేమలో పడ్డప్పుడు ఎట్లా ఉంటారో ఆగో లాస్ట్ వరకు యేసయ్యతో నువ్వు తొలి ప్రేమలో పడ్డావు రక్షణ పొందిన అనుభవంలో అది లైఫ్ లాంగ్ ఉండాలి
పరిస్థితులు మారినా, మనుషులు మారినా, లోకం మారినా, సంఘం మారినా, సహవాసాలు మారినా, ఇంటి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఏ పరిస్థితులు మారినా మన్నా కురువడము ఆగదు. కొండల దగ్గర ఉండి నువ్వు సరుకున్న దేవుని మీద, దేవుని సేవకుల మీద, సంఘం మీద, సహవాసం మీద, మనుషుల మీద ఎక్కడ సరుకున్నా ఆయన ప్రేమ మాత్రము నూతనంగా నీ మీద కలుగుతూనే ఉంది. నిన్ను బాగు చేద్దామని, నువ్వు చెడిపోవాలని కాదు, నువ్వు అలాగే కానీ నువ్వు చేయమని కాదు, నీకు నచ్చినట్టే బ్రతుకుమని కాదు, నీకు తోచిందే చేయమని అంటూ కాదు. ఎందుకంటే కృపను ఆధారము చేసుకుని నీవు పాపము చేస్తూ ఉంటే ఉగ్రత ఉంటుంది, శిక్ష ఉంటుంది. నువ్వెవ్వరికి భయపడకపోయినా పర్లేదు, నిన్ను రక్షించిన యేసయ్యకు వాక్కుకు భయపడవు. నువ్వు ఏ వ్యక్తికి విలువివ్వకపోయినా పర్వాలేదు, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రాణప్రియుడైన యేసు నీకు ఎలాంటి విలువిచ్చాడు, నేను ఎలా ప్రేమించాడు, నీకెంత స్థాయినిచ్చాడు, అది కృప ద్వారానే. నీవు నేను ప్రయాసపడితే వచ్చింది కాదు. పౌలు అంటాడు కదా, పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కలగలేదు, కానీ కరుణించు దేవుని వలననే, కృప చూపే దేవుని వలనే. ఈ రోజు నీకున్న ఆస్తిపాస్తులు కృప వలన వచ్చాయి, ఈ రోజున్న ఐశ్వర్యాలు కృప వలన వచ్చాయి, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ఆ సుఖము దేవుని కృప ద్వారా వచ్చి, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న గౌరవం, పేరు, ప్రఖ్యాతలు, జ్ఞానము, తెలివి, బుద్ధి, పిల్లలు, భార్య, భర్త, ఇల్లు, జాగా, పొలము, సమస్తము యేసయ్య కృప ద్వారానే వచ్చాయి. కృప లేకపోతే ఎప్పుడో మన సమాధుల గడ్డకు, గోరీల పండుగకు సున్నాలేసినట్టు వేసేవాళ్ళు. ఎన్ని మరణాలు తప్పించబడ్డాయి సహోదరి, ఎన్ని మరణాలు తప్పించబడ్డాయి సహోదరుడు, ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించబడ్డావు. అసలు నీ లైఫ్ స్టైల్ ఒకసారి చూడలేవు. ఎక్కడున్నావు, ఎక్కడికి వచ్చావు, ఏ స్థితిలో ఉన్నావు. నేను నిన్నటి దినాన నా ఎస్ఎస్సి కంప్లీట్ అయినప్పుడు అది ఆ ఫోటో పెట్టాను. చాలా మంది చాలా బాగుంది, చాలా బాగుంది, అసలు మిమ్మల్ని గుర్తుపట్టలేము అని చెప్తున్నారు. నిజమే, శరీరంలో, బాడీలో ఎంత మార్పు వచ్చిందో, ఆత్మీయ జీవితంలో పెను మార్పులు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. 2013 నుంచి నన్ను నేను ప్రత్యేకించుకొని ప్రభు సన్నిధికి అప్పగించుకొని సమర్పించుకొని అప్పటి నుంచి నేను అభ్యాసం చేస్తూ ఉంటాంటే, కొత్త కొత్త వెలుగులోకి నడిపిస్తూ ఉంటాంటే, నాకు అర్థమవుతూ ఉంటాంటే, నాకు ఆలోచన వస్తూ ఉంటాంటే, నా జీవితాన్ని నేను సరి చేసుకుంటూ ఉంటాంటే, ఆ ప్రత్యక్షతను పొందుకొని దాన్ని ఆచరణలో జీవిస్తూ నడుస్తూ నేను ఆచరించింది, నేను జీవించింది నాకు అర్థమైంది. నా దేవుడు ఆయన పురికొల్పితే, ఆయన నీళ్ళను కదిలిస్తే బెతెస్దా కోనేరులు కదిలించినట్టు ఆ అనుభవాలే ప్రతి ఆదివారం మీకు అందిస్తున్నాను. 2019 నుండి నేను బోధించిన ప్రతిదీ అనుభవంలో నుండి వచ్చే వాక్యాలే. అంతకుముందు అనుభవం లేకుండా రాలేదని చెప్పట్లేదు. పరిపక్వత, హల్లెలూయా. ఎట్లయితే చిన్నపిల్లలు యవన దశకు, ఆ తర్వాత నడిడుకు, ఆ తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత శిథిలమైపోయినట్టుగా భౌతికంగా ఎట్లయితే మార్పులు వచ్చాయో, స్పిరిచువల్గా అలాంటి మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది. ఆయన కృపను బట్టి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇలాంటి శ్రేష్టమైన బిడ్డలను నాకు ఇచ్చాడు. మంచి జ్ఞానం కలిగి ఆత్మీయంగా దైవికమైన పందాలో ప్రభు కొరకు తృష్ణ, రోషము, పౌరుషము, భారము, విశ్వాసము, భక్తి కలిగిన కుటుంబాలు దేవుడు నాకు ఇచ్చాడు. 4 సంఘాలు. హల్లెలూయా. సేవకులను ఇచ్చాడు, సేవకుల కుటుంబాలను ఇచ్చాడు, పెద్దల కుటుంబాలను ఇచ్చాడు, యవనస్తులను ఇచ్చాడు, యవనస్తురాలను ఇచ్చాడు, వైఫ్ అండ్ హస్బెండ్, భార్య భర్తలు కలిగిన వాళ్ళని, తల్లిదండ్రులు కలిగిన వాళ్ళని, అన్నదమ్ములు కలిగిన అన్ని రకాల అనుభవాలు కలిగిన ప్రజల్ని నా చేతికి అప్పగించాడు. ఆయన కృపను బట్టి ఆయన ఆలోచన మీకు అందించి, ఇటు భౌతికంగా, ఇటు ఆత్మీయంగా, అటు ఆర్థికంగా, అటు విశ్వాసపరంగా ఆయన కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలన్న ఆశయము, ఆలోచన, తలంపే తప్ప వేరే ఏం లేదు. ఒక్కసారి నిన్ను గుర్తు చేసుకుంటావా? ఫ్రెండ్, మై డియర్ ఫ్రెండ్, సహోదరి, సహోదరుడా, నేస్తమా, ప్రియ నేస్తమా, ఒక్కసారి ఆయన కృప లేకపోతే, ఆయన రక్షించకపోతే, ఆయన విలువివ్వకపోతే, ఆయన పట్టించుకోకపోతే
డైరెక్ట్ ఆయన పట్టించుకోడండి. దేవదూతలుగా దిగిరాడు, నీ ఫ్రెండ్స్ రూపంలో, నీ కుటుంబ సభ్యుల రూపంలో, నీ భర్త రూపంలో, నీ పిల్లల రూపంలో, సహోదరి సహోదరుల రూపంలో, మన కుటుంబానికి మన హృదయానికి అతి దగ్గరగా ఉన్న వారి రూపంలో ఆయన కృప నీ లైఫ్ లో బయలుపరచబడింది. మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విడుదల దొరికినట్టు అలాగూ సేవకుల ద్వారా నీకు విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, నెమ్మది. ఈరోజు భార్య భర్తలు కలిసి ఉన్నారంటే, ఈ రోజు నలుగురు పిల్లలయ్యి ప్రశాంతంగా బ్రతుకుతున్నారంటే దేవుడే కారణము కావచ్చు. కానీ దైవజనులను మోషేలాగా వాడుకున్నాడు, యెహోషువలాగా వాడుకున్నాడు. అలాగో నీ లైఫ్ లో, నీ జీవితంలో ముఖ్యమైన వాళ్ళ ద్వారా తన కృప వెల్లడి చేసి వారి వలన నిన్ను జ్ఞానోదయం అయిపోయింది. నువ్వు చైతన్యం అందుకున్నావు, నువ్వు పరిపక్వతలోనికి రాగలిగావు. డైరెక్ట్ దర్శనమిచ్చి నిన్ను బాగు చేయలేదు. వాళ్ళు సంఘం అవ్వచ్చు, సహవాసం అవ్వచ్చు, ఆత్మీయులు అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. నువ్వు పాడవడం ఇష్టం లేక, నీ కుటుంబం నాశనం అవ్వడం ఇష్టం లేక, నీ ఇల్లు నరకకూపంగా మారడం ఇష్టం లేక, ఎవరో ఆత్మ సంబంధులైన వారిని పట్టుకొని వారిలో భారము నింపి ఆ భారముతో చిన్న పిల్లలకి ఇచ్చినట్టు సలహాలు ఇస్తూ క్షణ క్షణము నీడవలే ప్రతి క్షణము గైడ్ చేస్తూ ప్రమాదాన్ని పసిగట్టి గుంటలో పడకుండా, ఇబ్బందుల పాలవ్వకుండా ఈరోజు ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నావే, ఇంత కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతున్నావే. దీనికి కారణము దేవుడే కావచ్చు, దేవుని కృపే కావచ్చు. ఆ కృప ఎవరి ద్వారా నీ లైఫ్ లో వెల్లడైంది. వారినే మర్చిపోతావా? వారి ఎడల మూర్ఖంగా ప్రవర్తిస్తావో, అజ్ఞానంగా ప్రవర్తిస్తావో? మోషే అహరోనులు ఏమన్నారు? నిన్ను దేవుడు ఏమన్నాడు? సంఘస్థులు ఏమన్నారు? సహవాసంలో ఉన్నవారు ఏమన్నారు? అహరోను మోషే మీద జరుగుతున్నారు, అటు యెహోవా మీద జరుగుతున్నారు. దేని కొరకు? పనికిరాని విషయాల కొరకు, ఫుడ్ కొరకు. అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అక్కడ దొరకదు, ఒక్కొక్కసారి అక్కడ ముక్కలు పడవు, ఒక్కొక్కసారి అక్కడ మనకు రెస్పెక్ట్ ఇయ్యరు, గౌరవించరు. అరే గౌరవం కొరకు కానీ అది పెళ్లి, అది ఎంతమంది చూసుకుంటారా? పెళ్లి నీళ్ళు తాగి వచ్చేసి దంపతులను ఆశీర్వదించి రావాలి కానీ బయటకు వచ్చేవాడు పెళ్లి చేసుకున్నాడు, తిండి పెట్టలేదు, ముక్కలే వేయలేదు. అరే దుర్మార్గుడు, అలాంటి ఆలోచన రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరికోని భ్రమపడకో, నీ పిల్లల విషయంలో మేలు చేసి, నీ భార్య విషయంలో ఎంత మేలు చేసి, నీ భర్త విషయంలో ఎంత మేలు చేసి, నీ కుటుంబ విషయంలో ఎంత మేలు చేసి, నువ్వేం చేసినా తక్కువే. రెండు చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా హల్లెలూయా.